హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ వడని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనం ఒక బేషన్లో ఒక పావు కిలో వరకు ఫిష్ ఎగ్స్ని వేసుకొని ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, లేదు అంటే నార్మల్ కారమైనా యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, అలాగే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి, అలాగే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక స్పూన్ వరకు పుదీనా, అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం చేపగుడ్లను తీసుకునేటప్పుడు వాటర్ లేకుండా మంచిగా వడగట్టుకోవాలి. అలాగే ఈ చేపగుడ్లని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నట్లుగా అయితే మనం వడలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో ఒక స్పూన్ వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా పలుచుగా ఉన్నట్లుగా మీకు అనిపిస్తే ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొద్దిగా తీసుకొని వడల్లా ఈ విధంగా చేతి మీద ఒత్తుతూ మనం నూనెలో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా మనం అన్నిటినీ వడల్లా ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్నట్లుగా అయితే మంచిగా ఉడుకుతాయి, అలాగే మంచి కలర్లో వేగుతాయి. పెద్ద మంట పెట్టినట్లుగా అయితే కలర్ వచ్చేస్తాయి కానీ మంచిగా ఉడకవు. చూడండి, ఈ విధంగా ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా అన్నిటినీ తిరిగేసుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా మనం రెండు వైపులా మంచిగా వేయించుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాం కదా, వీటిని ఈ విధంగా తీసుకొని ఒక జాలిగరిటలోనికి వేసుకోవాలి. ఈ విధంగా మనం మిగతా అన్నిటిని కూడా మంచిగా వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోనికి వేసుకున్నట్లుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ వడ అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.